మహబూబ్ నగర్ నుంచి ఒక సిస్టర్ వచ్చారు. ఇక్కడ నిన్నటి నుంచి ఉంటున్నారు. తనది అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది తన నోటితో తనే చెప్తారు. ఒకసారి వినండి. నీ పేరు ఏం పేరురా? ఎక్కడి నుంచి వచ్చావు? మొత్తం డీటెయిల్స్ చెప్పండి. ఏం పేరమ్మా? పేరు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన. నిన్న వచ్చిన నేను చాలా అన్నయ్య వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకోటి నాకు కటింగ్స్ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుండే. ఫస్ట్ నేను కటింగ్ నేర్చుకోవాలని, కొన్ని బోట్ నెక్ బ్లౌజులు రావు, ఐ నెక్ మొత్తానికి నేను ప్యాటర్న్ బ్లౌజులు నేర్చుకోవాలని వచ్చిన నేను. నాకు ఇప్పటికైతే అన్నయ్య కటింగ్ బాగా నచ్చింది అని. నీకు ఇక్కడ ఉండబుద్ధి అవుతుందా? ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? హాస్టల్లో అక్క కూడా వంటలు బాగా చేస్తుంది, మంచిగా ఉంది. అన్నయ్య వాళ్ళు కూడా నేను ఒక్కరి నుండి నాకు 1 గంట సేపు క్లాస్ తీసుకున్నారు. మంచిగా ఉంది. నీకు అర్థమైందమ్మా? ఇప్పుడు నేను కటోరీ కటింగ్ చెప్పాను కదా, నీకు అర్థమైందా? మంచిగా అర్థమైంది. మళ్ళీ రేపు అడిగినా అది నేను నీతో చేయించినా చేయగలుగుతావు కదా? కాన్ఫిడెంట్ అయితే ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు పర్వాలేదు అనేది అయితే నీకు ఉందా మనసులో? చాలా ఓకే ఓకే. ఇప్పుడు నీకేంటి అంటే యూట్యూబ్లో చూసిన దానికి ఇప్పుడు నీకు ఇక్కడ రియల్గా చూసిన దానికి ఏమనిపిస్తుంది? నేను యూట్యూబ్లో చూస్తే నాకు కొన్ని అర్థం కాలేదు, కానీ నేను డైరెక్టే పోవాలి అని అనుకున్నా. వచ్చిన నాకు ఇప్పుడు ఇంకా అన్ని డౌట్స్ కూడా కొన్ని క్లియర్ అవుతుంది. నువ్వు ఎన్ని రోజులు ఉండాలని వచ్చావు ఇక్కడ? నేను 2 months అనుకున్నా, కానీ ఇక్కడ నేను 40 days లోనే వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఓకే, నీకైతే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఈ అమ్మాయి నేను నా మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు నేను 100% నా ప్రాణం పెట్టని నేర్పిస్తానండి. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అంటే సిస్టర్ అంటే బావగారు అనుకోవాలి, నన్ను నమ్మి ఇంత దూరం పంపించారు ఓన్లీ యూట్యూబ్లో చూసి. కానీ తనని నేను నా ఇంట్లో మనిషిలాగా, నా చెల్లెల్లాగా అన్నీ నేర్పించి చక్కగా నేను పంపిస్తాను. మీరు కూడా ఇలా టెన్షన్ పడకుండా వచ్చి మన దగ్గర ఉండి ఫ్రీగా ఉండండి. టెన్షన్ ఏం లేదు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఒక ఇంటిలాగా హాస్టల్ కానీ ఏది కానీ చక్కగా ఉంటుంది. హాస్టల్లో నిద్ర పట్టిందరా రాత్రి? నీకు ఫుడ్ మంచిగా అనిపిస్తుందా? నీకైతే ఏం బాధ లేదు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నీవు ఇంత మంచిగా చెప్తావని నేను అనుకోలేదమ్మా. తన మనసులో ఏముందో అది చెప్పమన్నానండి. ఇంకా నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే చెప్పారు సిస్టర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు రావాలి అనుకునే వాళ్ళు చక్కగా రండి. మీరేం చెప్తారమ్మా? వీళ్ళకి రమ్మంటారా? ఏమంటారు? 20 మంది వచ్చినా చాలా అంటే వాళ్ళకు లైఫ్ అనేది ఏంటనేది నేర్చుకొని వెళ్ళిపోతారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా.